నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఇంటర్ తొలి పరీక్ష. కరీంనగర్ జిల్లాలో 568 మంది అబ్సెంట్. మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభంపై మహిళా కాంగ్రెస్ సంబరాలు. సంత్ సేవాలాల్ సేవలు కొనియాడిన భక్తులు. ఘనంగా నేషనల్ సైన్స్ డే. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. ఇక వార్తల్లోని వివరాలు. ఇంటర్ ఎగ్జామ్స్ షురూ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు గాను 16,996 మంది విద్యార్థులు హాజరయ్యారు. 568 మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యం నిబంధనతో పలు సెంటర్లలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేకపోయారు. ఇంటర్మీడియట్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్ జిల్లాలో 56 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ తొలి రోజు పరీక్షకు 17,564 మంది విద్యార్థులకు గాను 16,996 మంది విద్యార్థులు హాజరయ్యారు. 568 మంది విద్యార్థులు అబ్సెంట్ అయ్యారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను తనిఖీ చేసి హాలులోకి అనుమతించారు అధికారులు. ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా పలు ఏర్పాట్లు చేశారు. వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్స అందించేందుకు ఏఎన్ఎంను అందుబాటులో ఉంచారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఇంటర్ తొలి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, మైనార్టీ గురుకుల పాఠశాల, అలుగునూరులోని ఎస్ఆర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లలో మొత్తం 1,417 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 1,393 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అన్ని సెంటర్లు కలిపి 24 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎల్ఎండి, ఎస్ఐ చీరాలు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ వరంగల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడి చేశారు. కాగా ఈ దాడులకు పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
భూమాఫియాకు పాల్పడ్డ వారు ఒక్కొక్కరిగా జైలు పాలవుతున్నారు. తాజాగా ఈ రోజు భూ కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్ల తయారీకి పాల్పడ్డ మరో 3 ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నగరంలోని కిసాన్ నగర్కు చెందిన కార్పొరేటర్ ఎడ్ల సరిత భర్త అశోక్, తీగలగుట్టపల్లికి చెందిన కార్పొరేటర్ తులా రాజేశ్వరి భర్త తులా బాలయ్య, కార్పొరేటర్ కాశెట్టి లావణ్య భర్త శ్రీనివాస్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆరు గ్యారంటీల్లో మరో 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్లో గ్యాస్పై టీ చేసి పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు మహిళా ప్రతినిధులు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాలైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రారంభించిన సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో గ్యాస్పై టీ తయారు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ హయాంలో సిలిండర్ ధర 1200 రూపాయలు ఉన్నప్పుడు తాము కట్టెల పొయ్యిపైన టీ తయారు చేసి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గుర్తుంచుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు భారతమ్మ, సుశీల, పుష్పలత, కవ, పద్మ, దేవేంద్ర, పద్మ, కవిత, జ్యోతి, రజిత, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సమద్ నవాబ్, పులి ఆంజనేయులు గౌడ్, మాచర్ల ప్రసాద్, శ్రావణ్ నాయక్, కోర్వి అరుణ్ కుమార్, అబ్దుల్ రెహమాన్, గుండాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే ఇందిరా చౌక్లో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ 410 రూపాయలు మేము అందజేసినాం. అంతేకాకుండా మేము సబ్సిడీ కూడా అందించినాం 410 రూపాయలు ఇచ్చుకుంటాం. కానీ గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ గ్యాస్ సిలిండర్ని 2 చేసి 1200కి అందజేసినాం. అదేవిధంగా అప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలల్లా కనీసం కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా అని చెప్పేసి చాలాసార్లు మేము అడిగి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి కూడా రెస్పాన్స్ లేదు. కేంద్రం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పేదవాళ్ళకి ఎలాంటి కూడా ఎప్పుడు బెనిఫిట్స్ అందిన దాఖలాలు లేవు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే ఆ రోజు విజయభేది సభలో మా సోనియమ్మ గారు చెప్పిన 6 గ్యారంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మికి సంబంధించి గ్యాస్ 500 రూపాయలకే మేము అందజేస్తామని చెప్పినాం. మేము ఆ రోజు 6 పథకాలలోనే మా ప్రభుత్వం ఫామ్ అయినాక వెంటనే 48 గంటల్లో ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. 10 లక్షలకు మేము ఆరోగ్యశ్రీ బీమా పథకం కూడా కల్పించడం జరిగింది. త్యాగాలకు మారుపేరు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హిందూ ధర్మం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన మహనీయులను గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని బంజారాలకు పిలుపునిచ్చారు గంగుల కమలాకర్. కరీంనగర్లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు మేయర్, కాంగ్రెస్ నేతలు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను మేయర్ సునీల్ రావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. దేశం కోసం బంజారాలు ప్రాణత్యాగాలు చేశారని, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 30 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతి నాయక్, ఉత్సవ కమిటీ నాయకులు లక్పతి నాయక్, భాస్కర్ నాయక్, డిటి నాయక్, భీమా సాహెబ్, తిరుపతి, రాజు నాయక్, రవి నాయక్, శ్రావణ్ నాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు. సంవత్సరాలు ఈరోజు 280 సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మహానుభావుడు జన్మించిండు. వారే సంత్ సేవాలాల్ మహారాజ్. ఆ 280 సంవత్సరాలలో ఈ దేశం మొత్తాన్ని కూడా కాలినడకను పర్యటించుకొని ఒక గిరిజనులే కాదు, ఒక బంజారాలే కాదు, అందరూ కూడా శాంతిని కోరుకోవాలని, హింస తావు ఉండొద్దని, ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలని,
బంజారాల అభ్యున్నతి కోరుకోవాలని చెప్పేసి పాదయాత్ర చేసిన ఒక గొప్ప మహానుభావుడు సంత సేవలాల్ మహారాజ్. అందుకే ఈరోజు 285వ సంవత్సరం యొక్క వారి జన్మదినానుడంగా అద్భుతంగా ప్రపంచమంతా కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం, ఎప్పుడు సంత సేవలాల్ మహారాజు జన్మదినం ఉండడంగా ఒక్కరోజు తప్పకుండా హాజరైన ఇక్కడికి. డైరెక్షన్ చేంజ్ అయింది. ఈ భూమి కోసం కొట్లాడుకున్నాం, ఎన్నోసార్లు కొట్లాడినాం, ముందుకు రాలేదు. లాస్ట్గా మొన్న కర్ణన్ గారు వచ్చేదాకా కూడా దీనికి మనకు శాంక్షన్ రాలేదు. దాని తర్వాత ఎప్పుడైతే శాంక్షన్ గతంలో మనం శాంక్షన్ చేసుకున్నాం డబ్బులు, కానీ దీనికి పట్టాలేదు అని చెప్పేసి క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉండే. మీ బంజారాలకు సంబంధించినటువంటి మాకు చాలా అనుబంధం ఉంది. మా శ్రవణ్ నాయక్ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, వీళ్ళంతా మాతో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదో విధంగా అందరికీ శాంతినగర్కి సంబంధించినటువంటి ఆ టెంపుల్ కూడా మా శాయశక్తిలో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా 12% రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చదువును బట్టి ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెట్టడం. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వం వచ్చి అంత 3 నెలలు కూడా కాలేదు. తప్పకుండా వీటిని అమలుపరచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా ఈ మీ బిల్డింగ్ సంబంధించి కూడా గతంలో ఏం జరిగిందో మేము ఇక్కడ క్లియర్గా నాకు తెలియదు, కానీ తప్పకుండా భవిష్యత్తులో దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా కావచ్చు, మిగతా ఏ నిధులు ఉన్నా కూడా తప్పకుండా మీకు దీనికి సంబంధించి అభివృద్ధికి మేము శాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి మాట ఇస్తాను. ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా మీకు ఏ రకంగా సాయం చేయాలో అన్ని రకాలుగా సాయం చేయడానికి మేము ముందుంటాం. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఎంపీగా గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నిస్తున్న బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లి జన్మపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమోషనల్ వీడియోను విడుదల చేశారాయన. 9 మాసాలు మోసిన నా తల్లిని అవమానిస్తావా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రాముణ్ణి అవమానించినట్లు నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తల్లి జన్మపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. 9 మాసాలు మోసిన నా తల్లిని అవమానిస్తావా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీగా గెలిచి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించానని అన్నారు. అయితే నన్ను ఉద్దేశించే నా తల్లిని అగౌరవపరుస్తూ బండి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేశారు. అయినా సహనంతో భరించానని తెలిపారు. మళ్లీ హుస్నాబాద్ చౌరస్తాలో పొన్నం ప్రభాకర్ తల్లిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ఆ తల్లి ఆత్మ క్షోభిస్తుందని అనడం బండి చేస్తున్న చిల్లర రాజకీయాలకు నిదర్శనమన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. రాముడిని అవమానిస్తున్నారని ఒకసారి, అక్షింతలపైన మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నా బతికిన తల్లిని నువ్వు ఎలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది 100 ఎపిసోడ్లతో ఆటో బతుకులు సీరియల్ను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్. కరీంనగర్లో ఈ సీరియల్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. చిత్ర హీరో ఆటో రవికుమార్తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల జీవిత గాథలను ఈ సీరియల్లో ప్రేక్షకులకు చూపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర అధ్యక్షులు రాజేందర్, చిత్ర డైరెక్టర్ నగునూరి విజయ్ కుమార్, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్, చిత్ర నటీనటులు దార మధు, కాంపల్లి శ్రీనివాస్, మాతంగి శివకుమార్, అనుముల కళావతి, మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఆటో డ్రైవర్లు పడుతున్నటువంటి కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, పొద్దుందాకా నడిపి సాయంత్రం ఆ ఆటో డ్రైవర్ల డీజిల్ పోను కనీసం ఒక దినసరి కూలికి పడేంత డబ్బులు కూడా ఇంటికి తీసుకుపోలేని విధంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళ పోషణకు కావచ్చు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు ఫైనాన్సులలో ఆటోలకు ఫైనాన్సులు తీసుకొని వాళ్ళు కట్టలేని పరిస్థితులలో డైలీ గిరిగిరి రూపంలో వాళ్ళకు కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయాన్ని ఈ సమాజానికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా అభినందనీయం. కానీ ఈ జీవన విధానం, ఈ ఆటో డ్రైవర్ల జీవన విధానమే వాళ్ళ బతుకుదెరువు మీద ఒక బండరాయి వేసినట్టు అనిపించింది. కాబట్టి వాళ్ళ జీవన విధానం రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళ కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళ పిల్లలు ఈ రోజున రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది.
నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని ప్రైవేటు విద్యా సంస్థల్లో విభిన్న ప్రాజెక్టులను ప్రదర్శించారు విద్యార్థులు. మారుతున్న కాలానుగుణంగా సమాజానికి అవసరమయ్యే పలు అంశాలను ఇందులో ప్రదర్శించి ఆకట్టుకున్నారు చిన్నారులు. కరీంనగర్లోని ఆయా పాఠశాలల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనలకు పలువురు ప్రముఖులు హాజరై విద్యార్థులను అభినందించారు. నగరంలోని ఆర్విన్ స్కూల్, శ్రీ చైతన్య, జాన్సన్స్ తదితర పాఠశాలల్లో సైన్స్ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ ఆర్విన్ పాఠశాలలో ఎక్స్పీరియా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలల చైర్మన్ రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని వారు సూచించారు. అనుభవం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయన్నారు. సోలార్ శక్తి, కాలుష్య నివారణ, హెల్మెట్ వినియోగం, విద్యుత్ శక్తి తదితర ప్రాజెక్టులు ఆకర్షించాయి. కరీంనగర్ సమీపంలోని మల్కాపూర్ శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ డే వేడుకలు జరిగాయి. ఈ ప్రదర్శనలను శాతవాహన విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేష్ పాల్గొని సైన్స్ డేను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లెపాటి శ్రీధర్, శ్రీవిద్య, ఏజీఎం రాజు, జోనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, పాఠశాల డీన్ జయవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే యొక్క క్యాప్షన్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీ కండక్టర్స్ గత 70 సంవత్సరాల నుంచి మన దేశం తైవాన్ లాంటి చిన్న దేశం నుంచి దిగుమతి చేసుకొని కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అనేది తైవాన్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి కాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో దాదాపుగా 67,000 కోట్లు ఇచ్చేసి సెమీ కండక్టర్స్ని, చిప్స్ని, నథింగ్ బట్ మనం సెమీ కండక్టర్స్ అంటే ఏదో కాదు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే చిప్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నింటిలో ఉండేటి ఏంటి అంటే సెమీ కండక్టర్స్. వాటన్నిటిని కూడా ఇండియాలోనే తయారు చేసే ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇయర్ సైన్స్ డే కాన్సెప్ట్ అదండి. ఈరోజు మనం రామన్ ఎఫెక్ట్కి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి, పిల్లలకు సబ్జెక్టు మీద అవగాహన కల్పించడానికి ఇటువంటి ప్రోగ్రాంలు మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంల ద్వారా పిల్లలకు యాక్టివిటీసే కాకుండా ఒక సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ప్రయోగాలు ఎలా చేయాలి అనే విషయంపై మంచి అవగాహన రావడం జరుగుతుంది. ఒక దేశం అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో ఎంత గొప్ప ప్రయోగాలు చేశారు, ఎంత అభివృద్ధి చెందారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. Why we will celebrate National Science Day? Because of Sir C.V. Raman birthday is on 7th September 1988. So he discovered Raman effect in 28th February 1987. So when he was discovered, he asked the government of India to consider the National Science Day on 28th February. నగరంలోని వావిలాలపల్లి జాన్సన్ పాఠశాలలో అన్వేష్ 2024 అనే పేరుతో జాతీయ సైన్స్ డే నిర్వహించారు. ఇందులో భాగంగా కాలుష్య నివారణ, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు, వాతావరణంలోని మార్పులు, పరిణామాలు తదితర అంశాలను ప్రదర్శించారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం, హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. Really in this wonderful moment, children really come along with almost all 200 plus science projects on different activities. Really it is a good sign to the society, because science meant to say nothing but here application, nothing but here calculation. Everything will be decided with the help of innovative thoughts. Based on that particular occasion, we decided to bring out the innate talent among the children, rather than buttify system, rather than some different activity from beginning onwards. Johnson as well as Cora is really a topmost priority we are giving towards the children, conducting so many different programs along with the curriculum and co-curriculum. So many events so far have been taken place on the board of this particular 2 schools. నేషన్ సైన్స్ డే సందర్భంగా నగరంలోని మానేరు స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో విద్యార్థులు సుమారు 400కు పైగా ప్రాజెక్టులు సందర్శించారు. డాక్టర్ సివి రామన్ చేసిన పరిశోధన ఫలితంగా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు పాఠశాల చైర్మన్ కడారి అనంతరెడ్డి. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మానేరు స్కూల్లో సైన్స్ డే కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. ఇందులో ఇంచుమించుగా
ఒక 400 ప్రాజెక్ట్స్, అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకువచ్చి వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపుగా 300-400 ప్రాజెక్ట్స్తో పాటు ఇంచుమించు 450 మెంబర్స్ కూడా పార్టిసిపేట్ అయి ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనం ఎందుకు చేసుకుంటామంటే మన సివి రమణ గారు పుట్టినరోజు రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని సందర్భంగా సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను మనకు ఒక అసెట్, ఒక దేశానికి అసెట్ ఫర్ ఎవర్, ఒక కొన్ని 1000 సంవత్సరాలకు అతని పేరు ఎప్పుడు ఉంటుంది. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎటువంటి జూనియర్ ఈ పిల్లలు ఏదైతుందో వీరు జూనియర్ సైంటిస్ట్గా వాళ్ళను తయారు చేస్తున్నాము. కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చి వారితో చేయించాము. నగరంలోని స్లేట్ స్కూల్లో సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాలైన ప్రయోగాల నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు శరత్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర హాస్పిటల్స్ వెంకటేశ్వరరావు, స్లేట్ స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్లు ప్రారంభించారు. రోబోటిక్స్, అంతరిక్ష నౌకల నమూనాలు, పొల్యూషన్ నిర్మూలన, మానవ అవయవాల నమూనాలు ఆకర్షించాయి. విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. I'm from Slate High School. I'm studying in 8th standard. This is my project called the Razor Security Alarm. I made this project with one battery, one alarm, one resistor. స్కూల్ వారు నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లల టాలెంటు మరియు ప్రతిభను చూసి చాలా సంతోషంగా ఉంది. ఇలా చూశాక నాకు నా చిన్ననాటి తనం గుర్తొచ్చింది. నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని మన స్లేట్ స్కూల్ లోపల ఇవాళ సైన్స్ ఎగ్జిబిట్స్ని మనము ప్రదర్శించడం, స్థానిక షాలిమార్ ఫంక్షన్ హాల్లో ప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి విద్యార్థులు అంటే అనునిత్యము వాళ్ళు థీరీస్ లోపల నిజంగా మునిగి తేలుతున్నటువంటి సందర్భంలో ఇవాళ సైన్స్ పేరును బేస్ చేసుకొని ఆ థీరీకి సంబంధించినటువంటి వాటన్నిటి కూడా ప్రాక్టికల్స్గా, ఎస్పెషల్లీ నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి యుగం కాబట్టి అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని రోబోటిక్ లోపల చేసినటువంటి విద్యార్థులు చేసినటువంటి ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవి అందరినీ కూడా ఇటు తల్లిదండ్రులను వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించినాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి తిమ్మాపూర్ మండలంలోని ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలను కొనియాడారు. భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రాజు, పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, విజయలక్ష్మి, నూరి, డీన్ విజయకృష్ణ, ఇన్ఛార్జ్ మమత, కృష్ణవేణి, ఏవో జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ బోయవాడ శ్రీ చైతన్య స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు జరిగాయి. ప్రదర్శనను పాఠశాల ఏజీఎం రాజు ప్రారంభించి విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి హాజరై విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పద్మజారెడ్డి మాట్లాడుతూ హైస్కూల్ విభాగంలో 120, ప్రైమరీ నుండి 50 ప్రాజెక్టులు ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ సునీల్ కాంత్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ మహేష్, ప్రైమరీ కోఆర్డినేటర్ భార్గవి, ప్రైమరీ ఇన్ఛార్జ్ పూర్ణిమ, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ గురుప్రీత్ కౌర్, ఏవో మనోహర్ రెడ్డి, పీఈటీ శ్రీకాంత్ పాల్గొన్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్ అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మేర సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ టైలర్స్ డే వేడుకలు జరిగాయి. సంఘం అధ్యక్షులు మాడిశెట్టి భాస్కర్ కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్స్ డేను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నోముల రమేష్, ఓదెల వీరేశం, మాడిశెట్టి రాజు, ఓదెల మల్లికార్జున్, వంశీకృష్ణ, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రవి, మహేష్, సంజీవ్ పాల్గొన్నారు. మేము టైలర్స్ అందరం కలిసి టైలర్ వ్యాపారస్తులము, వర్కర్స్ అందరం కలిసి స్వీట్లు పంచుకోవడం, కేక్ కట్ చేయడము, ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజానికానందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మా టైలర్స్ చేసే వృత్తులు కస్టమర్లందరూ ఒక ఆనందంతో మంచి మంచి కార్యక్రమాలకు, మంచి మంచి శుభకార్యాలకు వినియోగించుకోవడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎన్నో కులాలకు ఏమేమి చేసిండు, కానీ మా మేర కులం కోసం ఏది చేయలేదు. మేము ఇవాళ టైలర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నందుకు సిగ్గుపడుతున్నాము. దయచేసి వీళ్ళందరూ గమనించాలని కోరుకుంటున్నాము. కాకపోతే గవర్నమెంట్ పరంగా కానీ, ఏ సాంఘిక పరంగా కానీ ఎలాంటి మాకు ఉత్పాదన కానీ ఈ కుల వృత్తులు ఎందుకు నడుస్తలేదు, దీని గురించి ఏమిటి అనే ఆలోచన ఏ ప్రజానాయకులకు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఎవరికి కానీ పట్టించుకోవడం లేదు. కాకపోతే ఒకటి బాధ ఏంటంటే ఎంతో మహోన్నతగా ఉన్న మా మేరకుల వృత్తి ఇవాళ చాలా దిగజారిపోయినందుకు చాలా విచారణకు గురైపోతున్నాము. ఒకప్పుడు పెళ్లి పెట్టుకున్న పురుళ్ళు పుట్టింటికలు ఉన్న సంవత్సరాల ముందు నుంచే బట్టలు ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనే విధానం ఉంటుండే. ఇప్పుడు ఏముంది, మీరోళ్ళు కుడితేంది, కుట్టకపోతే ఎక్కడో కొనుక్కోవచ్చు, ఏనో తెచ్చుకోవచ్చు అనే భావం లోపల ఎన్నో శుభకార్యాలు నడుస్తున్నాయి. కరీంనగర్ టైలర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టైలర్స్ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి మేరు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మంతెన కిరణ్, బీసీ సంఘం నేత దొగ్గలి శ్రీధర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాడిశెట్టి శ్రీనివాస్, గూడూరి రమేష్, కనుకుల కిషోర్, కాశీ రాములు తదితరులు పాల్గొన్నారు. గాడ్ మేకింగ్ ఏ మ్యాన్, టైలర్ మేకింగ్ ఏ జెంటిల్మ్యాన్ అనే విధంగా ఆ భగవంతుడు సృష్టిలో మనిషి జన్మనిస్తే ఆ ఒక శరీరానికి ముఖ్యమైనటువంటి దుస్తులను ఇచ్చి అందాన్ని ఇచ్చినటువంటి టైలర్ గొప్పతనం. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు టైలర్స్ భవిష్యత్ మారడం లేదు. ప్రభుత్వాలు మా కుట్టు పని మీద ఆధారపడినటువంటి మేరులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ షాపు కిరాయిలు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు అయినా కూడా కష్టాలను అనుభవించుకుంటూ వస్తూ ఉన్నాం. పిల్లల్ని చదివించుకుంటూ అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ వస్తూ ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా మా మేరు కులస్తులను ఆదుకోలేదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో భక్త మార్కండేయ దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణపతి పూజ, మహాకుంభ ఆరాధన, లోక కళ్యాణార్థం సామూహిక హోమాలు, ఉత్సవమూర్తుల అభిషేకము, ప్రతిష్టామూర్తులకు ఫలపుష్ప శయ్యాదివాసం అత్యంత వైభవంగా సాగింది. 29వ తేదీన ప్రతిష్టా మహోత్సవం, శివ కళ్యాణ మహోత్సవం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు, భరత్ కుమారాచార్యులు, శ్రీకాంతాచార్యులు, శ్రీనాథాచార్యులు, కౌశికాచార్యులు, గీతాచార్యులు, రమేష్ స్వామి, వివేక్ స్వామి పాల్గొన్నారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో పద్మశాలి కుల బాంధవులందరూ కూడా అత్యంత అద్భుతంగా నిర్మించుకున్నటువంటి భక్త మార్కండేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేటికి రెండో రోజు సామూహిక హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్త మార్కండేయ భక్తులందరూ, పద్మశాలి కుల బాంధవులందరూ ఈ గ్రామం వాళ్ళే కాదు పరగ్రామాలు కూడా చాలామంది గ్రామాల నుంచి వచ్చి సామూహిక ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుతున్నారు. రేపు అనగా గురువారం రోజున 29వ తారీఖు ఉదయం 9:45 భక్త మార్కండేయ దేవాలయ ప్రతిష్ట, శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా భగవంతుని సేవించి భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బోర్డు జిల్లా మేనేజర్ సురేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ నరసింహారావు, సురేందర్ రెడ్డి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ బోర్డు ప్రొఫెసర్ సంపత్ కుమార్, రామారావు, చీఫ్ లైబ్రరీయన్ రమేష్ పాల్గొన్నారు.
చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లోపల టీసాక్స్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్ సపోర్ట్ తోటి స్టూడెంట్స్కు ఆర్ఆర్సీ రెడ్ రిబన్ క్లబ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. సో ఈ ఆర్ఆర్సీ ప్రోగ్రాంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్, వాలంటరీ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్, లైఫ్ స్కిల్స్ గురించి ఈరోజు వీళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా హెచ్ఐవి ప్రివలెన్స్ ఎలా ఉంది, మన జిల్లాలో ప్రివలెన్స్ ఎలా ఉంది, యూత్ లోపల ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి, మనకు యుఎన్ ఎయిడ్స్ ఫాస్ట్ ట్రాక్ టార్గెట్ ఉంది 95 గురించి కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ అంతా యూత్ కాబట్టి వాళ్ళందరినీ బ్లడ్ డొనేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అర్హత ఉండాలి, చేయాలి, ఎప్పుడు డొనేట్ చేయాలి, ఇట్లాంటి విషయాల గురించి కూడా వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి మనం దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ యూనిట్స్ సఫిషియంట్, ప్రతి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ యూనిట్స్ సఫిషియంట్ అందుబాటులో ఉండేటట్టు అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే మనకు జిల్లా లోపల హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ పెంపొందించడం. వాణిజ్య పన్నుల శాఖ టీసీ ఎన్జీఓస్ నూతన కమిటీని ఘనంగా సత్కరించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమానికి కమర్షియల్ ట్యాక్స్ వరంగల్ జాయింట్ కమిషనర్, గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరయ్యారు. 317 జీవోపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్, నూతన జిల్లా అధ్యక్షులు గుంటి భిక్షపతి, కార్యదర్శి మహమ్మద్ సలావుద్దీన్, కోశాధికారి శ్రీనివాస్తో పాటు కార్యవర్గం, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నోరు లేని మేకలుగాను గర్జించే సింహాలే, కానీ సమయం వచ్చినప్పుడు సింహం కూడా తనకు ఆహారం కావాలంటే వేట చేయాల్సిందే. తన సహజ గుణాన్ని మర్చిపోయి తను సాధు జంతువుగా మారిపోతే చిన్న పిల్లలు సైతం జూలు బట్టి ఆడుకుంటారు. అందుకోసమే మన హక్కుల సాధన కోసం కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం గర్జిస్తుంది. గతంలో ఉన్న నాయకుడు మనము జిల్లా లెవెల్లో ఎన్నో హక్కుల కోసం పోరాడే పటిమ ఉండి ఉత్సాహంగా ఉన్నప్పటికీ మనల్ని ఆపిన మాట వాస్తవము. అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాదు అని చెప్పి ఇవాళ మన జిల్లా వాస్తవ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అన్ని మనం అతనితో షేర్ చేసుకున్నాం. గత ప్రభుత్వం లోపల మనకు 3 డిఏలు రాకపోవడం, 317 జియో ఇలా జిల్లాకొగలు స్థానికత కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్థానికతను తుంగలో తొక్కి ఇవాళ మనను చెట్టుకోలను, పుట్టకోలను, గుట్టకోలను, భార్యకు భర్తను, భర్తకు భార్యను విడదీయడం జరిగింది. ఎంతో మంది ఉద్యోగులు గోసపడ్డ మాత్రం వాస్తవము. బదిలీలు లేక ట్రాన్స్ఫర్ కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలన్నీ మాట్లాడుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. 317 జీవోలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇలా చాలామంది ఉద్యోగులలో నిరాశ కలిసిన మాట వాస్తవం. చాలా ఉద్యమాలు చేసి ఇలా చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నప్పుడు గౌరవనీయులు గారు రేవంత్ రెడ్డి గారు మా రిప్రజెంటేషన్ను తీసుకొని ఇలా ఉపసంఘాన్ని వేసి దామోదర నారాయణశ్రీ గారిని చైర్మన్గా, పొన్నం ప్రభాకర్ గారిని మెంబర్గా, అలాగే శ్రీధర్ బాబు గారిని మెంబర్గా చేయడం చాలా సంతోషం ఇచ్చి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఆ గతంలో ఆ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకున్నాం. 5th జోన్లో 2, 6th జోన్లో 2, హైదరాబాద్ 2 జోన్లు 6 జోన్లు చేస్తే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం ఉంటారని చెప్పినాం. అలాగే కాకపోతే ఇంకా ఉమ్మడి జిల్లా ఒక జోన్ చేస్తే 10 జిల్లాలు 10 జోన్లు అయితే అని అప్పుడు ఇచ్చినాము. అవి కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసి అలా ఉద్యోగులను ఆగ్రహానికి గురై ఆ ప్రభుత్వం ఇలా ఇబ్బందిలో పడ్డ వాస్తవం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.